హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే పక్క పటంలో ఎక్స్ ప్లస్ వై తాలూకా వాల్యూ ఏమో అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇది 9th క్లాస్ 157 లో ఉన్న క్వశ్చన్. ఇక్కడ చూస్తే 3 సమాంతర రేఖలు ఇచ్చాడు. ఇది ఎల్ ఎం ఎన్ అనుకుంటే 3 సమాంతర రేఖలు ఇచ్చాడు. ఆ 3 సమాంతర రేఖలను ఒక తిరియక రేఖ ఖండిస్తే అప్పుడు ఇక్కడ 70 డిగ్రీలు అని దీని తాలూకా వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ వై ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ వై ఏమో మనం కనుక్కోవాలి. ఈ విధంగా 3 సమాంతర రేఖలను ఖండించేటప్పుడు ఒక తిరియక రేఖ ఎక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకు ఇక్కడ కూడా అంతే ఉంటుంది? ఎందుకంటే ఈ మూడు కోణాలు కూడా సదృశ్య కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సదృశ్య కోణాలు సమానం కాబట్టి ఇక్కడ 70 అయినప్పుడు ఇక్కడ కూడా 70 అవుతుంది, ఇక్కడ కూడా 70 అవుతుంది. మరి ఇది 70 అయినప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే శీర్షాభిముఖ కోణాలు సమానము కాబట్టి ఇది 70 అయినప్పుడు ఇది 70 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 70 అని తెలిసింది. మరి ఈ సరళ రేఖ మీద ఏదైనా ఒక సరళ రేఖ మీద మొత్తం ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది 70 అయినప్పుడు ఇదంతా అవుతుంది 110 డిగ్రీలు అవుతుంది. ఎందుకు? ఇదంతా కలిపితే రేఖీయ ద్వయం 180 డిగ్రీలు అవ్వాలి. ఇది 70 కాబట్టి ఇది 110. వై వాల్యూ 110, ఎక్స్ వాల్యూ 70. ఆ రెండు నీకు ప్లస్ చేయమన్నాడు కాబట్టి 110 70 ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.